హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను అందరూ. ఇవాళ ఖత్తరు మెడికల్‌కి ఎలా వెళ్ళాలి? ఎలా అప్లై చేసుకోవాలి? ఎవరు అప్లై చేస్తారు? ఇవన్నీ చెప్తాను. మనం ఏదో ఒకరితో ద్వారా మన పాస్‌పోర్ట్, లైసెన్స్ ఇక్కడ ఖతార్ వాళ్ళ వెళ్తే వాళ్ళు ఓకే. మన సాలరీ ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత మనకు ఒక మెడికల్ అపాయింట్మెంట్ ఇస్తారు. అంటే హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, ముంబై, ఢిల్లీ ఇట్లా మెయిన్ మెయిన్ సిటీలలో ఈ ఖతర్ క్యూబీసీ అనే ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు మనం ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. ఒక డేట్, టైం చెప్తారు. ఆ డేట్ కల్లా మనం అక్కడ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ డేట్‌కి అక్కడ వెళ్ళి, ఆ టైంకి అక్కడ రిసెప్షన్‌లో చూపిస్తే రిసెప్షన్‌లో మీకు రూ. 2,900 సారీ రూ. 2,700 900 ఉంది. ఆ అమౌంట్ అక్కడ కట్టమని చెప్తారు. అదే మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు 137 రియాల్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ మీకు 137 రియాల్ యూఎస్ డాలర్ కట్టింటారు కాబట్టి అది ఇండియా డబ్బులు దాదాపు రూ. 11,000 అవుతుంది. మీరు అక్కడ వెళ్ళి ఏం కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు వెళ్ళి మీరు ఆ టైంకి ఇక్కడ రిసెప్షన్‌లో వెళ్ళి మీరు టోకెన్ తీసుకుంటే అక్కడి నుంచి లోపలికి పిలుస్తారు. లోపలికి పిలిచిన తర్వాత ఫస్ట్ పోయి ఫింగర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫింగర్ తీసుకుంటారు. మళ్ళీ మన హ్యాండ్ మొత్తం తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ రూమ్‌లో పిలుస్తారు. ఆ నెక్స్ట్ రూమ్‌లో గానీ సేమ్ మళ్ళీ మీ ఫింగర్ అగైన్ ఫుల్ హ్యాండ్ ఫింగర్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ బయట వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళేమంటారంటే అక్కడ మీకు ఇన్సూరెన్స్ కావాలి, ఇన్సూరెన్స్ చేపించుకోండి అంటారు. మీరైతే చేపించుకోవచ్చు, లేదంటే లేదు. అది ఇంపార్టెంట్ ఏం లేదు. దానికి వాళ్ళు ఏమంటారంటే ఇండియన్ రూపీస్‌లో రూ. 1,800 కట్టండి. మీకు 1 ఇయర్ వరకు ఇన్సూరెన్స్ ఉంటది. ఖాతాలో ఎనీ ఇష్యూ అంటే మీకు బై చాన్స్ యాక్సిడెంట్ ఏమన్నా డెత్ అయితే కవర్ అవుతది ఇంత అమౌంట్ అని చెప్తారు. కానీ మీ ఇష్టం తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఒకవేళ తీసుకున్నా గనుక మెడికల్ ఫిట్ అయితే అది మీకు యూజ్ అవుతది. లేదంటే అది అమౌంట్ వెళ్తది. కానీ వాళ్ళు ఏమంటారంటే రిఫండ్ చేస్తామని. కానీ ఆ రిఫండ్ చేసేది ఉండదు, ఏముండదు. జస్ట్ తీసుకుంటున్నప్పుడు అన్నీ ఉంటాయి ఫార్మాలిటీస్. మనం ఏదైనా గానీ రిఫండ్ తీసుకోవాలంటే అవన్నీ ఉండవు. అందుకని నేనేమని చెప్తానంటే ఇన్సూరెన్స్ గానే వద్దు. దాని తర్వాత వేరే కౌంటర్‌కి పంపిస్తారు. వాళ్ళొచ్చి మీరు బ్యాంక్ అకౌంట్ చేసుకోండి, ఎన్ఆర్ఐ అకౌంట్ చేసుకోండి, మా అకౌంట్‌లో చేసుకోండి బాగుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఇస్తాము. మీ ఎఫ్‌డిలో బాగా డైలీ ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్తారు. అది మీ ఇష్టం. మీరు బ్యాంక్‌లో చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు అది మీ ఇష్టం. నెక్స్ట్ అటు నుంచి నెక్స్ట్ కౌంటర్ మారిపోతది. మెడికల్ దానికి పోతది. అక్కడి నుంచి మెడికల్ కౌంటర్‌లోకి పోయి అక్కడ రిసెప్షన్‌లో ఇస్తే రిసెప్షన్‌లో మీకు పేపర్లు ఇస్తారు. ఆ 3 పేపర్లు తీసుకొని ఫస్ట్ పాయింట్ పోయి మన బ్లడ్ శాంపుల్ బ్లడ్ 2 హ్యాండ్ నుంచి బ్లడ్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మనకి ఐ టెస్ట్ చేస్తారు. అంటే చాలా చిన్నగా ఉంటాయి అక్షరాలు. చాలా లాంగ్ నుంచి చూపిస్తారు. బుక్‌లో చూపిస్తారు. చుక్కలు చుక్కలు ఉంటాయి అవి. దాంట్లో ఓకే అయిపోతే వాళ్ళు ఫిట్ చేస్తారు. ఫిట్ చేసిన తర్వాత మనకి 2 ఇంజెక్షన్‌లు ఇస్తారు. ఇంజెక్షన్‌లు ఎందుకంటే రేపు పొద్దున మనం అక్కడ ఖత్తర్‌కి వెళ్ళిన తర్వాత ఫీవర్ రాకుండా, డెంగ్యూ ఆహ్, ఏదైనా గాని ఎనీ ఇష్యూస్ రాకోకుండా 2 ఇంజెక్షన్స్ ఏస్తే అది ఓకే అయిపోతది. అక్కడి నుంచి మీరు సెకండ్ మెడికల్ నుంచి సెకండ్‌కెళ్తే ఏమైతదంటే ఎక్స్‌రాలో ఏం చేయాలంటే మీరు బ్రీతింగ్ ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకొని పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు వాళ్ళు ఎక్స్‌రా తీస్తారు. దాంట్లో మీరు బ్రీతింగ్ ఎక్కువ తీసుకోకుంటే బై చాన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. మళ్ళీ మీకు వృధా. అందుకని మీరు బాగా ఎక్కువ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. బిఫోర్ మీరు వెళ్ళే ముందర ఖతర్ మెడికల్ సెంటర్‌కి. దాని తర్వాత ఇంకోటేందంటే అక్కడి నుంచి డాక్టర్ దగ్గరకొస్తాం. జస్ట్ నార్మల్ డాక్టర్ ఉంటారు కదా లోపల. ఇవన్నీ అయిపోయినాక వాళ్ళు మన హెల్త్ చెక్ చేస్తారు. మళ్ళీ అగైన్ ఐ టెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత బాడీ మొత్తం చెక్ చేస్తారు. ఎక్కడన్నా మేజర్ యాక్సిడెంట్స్ అయినాయా? ఏమైనా ఫ్రాక్చర్స్ అయినాయా? ఆపరేషన్‌లు అయినాయా?
ఎనీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే గనక డ్యామేజ్ ఏమన్నా ఉంటే బాడీ మీద చుక్కలు, మచ్చలు అలాంటివి ఏంటంటే ఉంటే బై ఛాన్స్ కొంతమంది ఫెయిల్ చేస్తారు. కొంతమంది పంపిస్తారు. దాని తర్వాత మీరు ఫీమేలా, మేలా అని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఓకే. ఇంక ఎగ్జిట్‌కి వస్తున్నప్పుడు కౌంటర్‌లో మీ దగ్గర ఉన్న పేపర్ ఇస్తే, ఆ పేపర్‌కి వాళ్ళు ఒక ఎంట్రీ చేసి పంపిస్తారు. దాని తర్వాత మీరు బయటికెళ్ళిపోవచ్చు. కాకపోతే మెడికల్ ఎప్పుడైనా గానీ మార్నింగ్ 9-4 వరకు ఉంటాది ఆఫీస్. కానీ అంత వరకు ఉండదు. మాక్సిమం 1 అయిపోతది మీ మెడికల్. దాని తర్వాత మీరు ఎక్కడెక్కడ లాంగ్ నుంచి వచ్చింటారు, దూరం నుంచి వచ్చింటారు. కానీ మీరు వెళ్ళొద్దండి. వెళ్ళకుండా అక్కడే వెయిట్ చేయండి. కానీ మీరు వర్కింగ్ ఈమెయిల్, వర్కింగ్ మొబైల్ నంబర్ ఇచ్చేసేయండి వాళ్ళకు. దాని తర్వాత వాళ్ళు మీ మెయిల్‌కి గానీ, మీ ఫోన్‌కి గానీ మెసేజ్ వస్తుంది. మీరేమన్నా మళ్ళీ అగైన్ రావాలా మీరు దానికి బ్లడ్ ఏమన్నా ప్రాబ్లమ్, షుగర్, బీపీ ఏమున్నా ప్రాబ్లమ్ ఉన్నా 100% వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు. ఎనీ ఇష్యూ ఏ ప్రాబ్లమ్ బాడీలో ఏ ప్రాబ్లమ్ ఉన్నా గనుక మీరైతే తప్పనిసరిగా మళ్ళీ వెళ్ళాల్సిందే. అందుకోసమే మీరు సాయంత్రం 5 వరకు వెయిట్ చేసిన తర్వాత మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకున్న తర్వాత దాని తర్వాతనే మీరు ఇంటికెళ్ళండి. లేదంటే వాళ్ళు వెంటనే మళ్ళీ రమ్మంటారు. ఒకవేళ మీరు షుగర్, బీపీ ఏదైనా ఎనీ ఇష్యూ ఉంటేనే వాళ్ళు అక్కడి నుంచి ఒక లోకల్ అంటే ప్రైవేట్ హాస్పిటల్‌కి మనకొక అడ్రెస్ ఇచ్చి పంపిస్తారు. ఆ అడ్రెస్‌కి మనం వెళ్ళి అక్కడ చూపించుకొని అక్కడ అన్‌ఫిట్ మళ్ళీ మెడికల్ చేపించుకోవాలి. ఆడ ఎక్స్‌ట్రా డబ్బులైతాయి. ఒక 2000-3000 వరకు అయితాయి. అక్కడ చూపించుకున్న తర్వాత మళ్ళీ మీరు ఈ క్యూబీసీ మెడికల్ సెంటర్‌కి వెళ్ళి సబ్మిట్ చేస్తే అక్కడ మీరు పాస్ అయినారా, ఫెయిల్ అయినారా 24 అవర్స్ లోపల ఒక 10 అవర్స్ లోపల మీకు అప్డేట్ అయిపోతది. మీ స్పాన్సర్‌కి తెలుస్తుంది అది ఫెయిల్ అనేది, మీరు పాస్ అనేది. మీకైతే తెలీదు ఎటువంటి పరిస్థితుల్లో. కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. కానీ టిక్స్ వస్తాయి దాంట్లో. ఆ టిక్స్ వల్ల కనుక్కోవచ్చు. తర్వాత మీకు ఆన్‌లైన్‌లో మీకు వీసా వస్తుంది. ఆ వీసా తీసుకొని మనం టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. దిస్ క్యూవీసీ మెడికల్ ఇన్ఫర్మేషన్. కానీ మీరైతే అక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఆ డబ్బులు కడితే మీకు నష్టమైతది. ఇంకోటి ఇన్సూరెన్స్ గానీ, ఒకవేళ మీరు మెడికల్‌లో అన్‌ఫిట్ అయితే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు లాస్ అవుతాం. ఆ రిసెప్షన్‌లో కట్టిన డబ్బులు గానీ లాస్ అవుతాం. అందుకని నేను చెప్పేదేమంటే మీరు కట్టాల్సిన అవసరం లేదు ఆల్రెడీ. ఎందుకంటే మీ స్పాన్సర్ ఇక్కడ కట్టేసినాడు కాబట్టి మీకు అవసరమే లేదు. సరేనా? ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్‌లో చేయండి. నేను చెప్తాను.